కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ సినీ ఫ్రేమ్. ఈ వీడియోలో మనం ద గ్రేట్ ఫ్లడ్ అనే మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, అంటార్కిటికా మంచు కొండలు కరిగిపోయేలా ఒక గ్రహం భూమిని ఢీకొట్టిన తర్వాత ప్రపంచమంతా భారీ వరదల్లో మునిగిపోతుంది. భూమి మీద చాలా నగరాలు నీట మునిగిపోతాయి. అలాంటి భయంకర పరిస్థితుల్లో సియోల్ నగరంలో ఉన్న ఒక ఎత్తైన అపార్ట్మెంట్లో సైంటిస్ట్ గువాన్ తన చిన్న కొడుకు జాయిన్తో కలిసి చిక్కుకుపోతుంది. నీటి మట్టం క్రమంగా పెరుగుతుండగా వాళ్ళు ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడతారు, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలిగారా లేదా అన్నదే ఈ సినిమా కథ. సో ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, సినిమా స్టార్టింగ్ 20 minutes మాత్రం చాలా బాగా ఉంటుంది. జానర్, టైటిల్, పోస్టర్లు చూసి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి సినిమా చూస్తామో ఆ ఎలిమెంట్స్ మాత్రం అన్ని ఓపెనింగ్స్లో మనకి చాలా బాగుంటాయి. కానీ ఆ తర్వాత సినిమా ఒక్కసారిగా పూర్తిగా సైఫై స్టోరీగా మారిపోతుంది. అది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అస్సలు అర్థం కాలేదు. ఎమోషనల్ గోర్ ఉంది అనిపిస్తుంది, కానీ స్క్రీన్ మీద మాత్రం చూపించిన విధానం స్పష్టంగా లేదు, నమ్మకం కూడా కలగలేదు. మూవీలో కెమెరా వర్క్, విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగున్నాయి. మూవీని సైఫైలా కాకుండా ఒక సర్వైవల్ మూవీలో తీసుంటే మాత్రం ఖచ్చితంగా మూవీ వేరే లెవెల్లో ఉండేది. కానీ మధ్యలో సైఫై అని ఇరికించి మన మీద రివెంజ్ తీసుకున్నారనమాట. సో మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మొత్తానికి ఇది ఒక డిసప్పాయింటింగ్ వాచ్. సో ఇది ఫ్రెండ్స్ ద గ్రేట్ ఫ్లడ్ మూవీ రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక మూవీ చూసినట్లయితే మీ యొక్క రివ్యూని కామెంట్లో తెలపండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.